బబ్బులు ఏం చెప్తాను ముఖం తవ్వుతాను పొద్దుగా లేచి ముఖం తవ్వుతాను నేనేమో ఇక పొద్దుగా లేచి ముగ్గు వేసిన ఎంతమంది చేసిన ముగ్గు ఇదా 1336 సుక్కలు 446 వచ్చేదాకా వేయాలి ముగ్గు అవి ఏమన్నా పోనీ ఇక ఇంకా చూడరు బబ్బులు చూడరు బ్రష్ కొనుక్కోరా అని ఎన్నిసార్లు చెప్పినా గదే చేత్తోని ఎత్తాను ఇక ఏం చెప్తాం ఆదికుంటలేదు దుకాణాలకు పోతారు డబ్బా రొట్టెలు కొనుక్కొస్తారు లేకపోతే మన ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొస్తారు కానీ ఈ మొగోనికి ఈ చిన్న వస్తువు కాబట్టి ఆదికి లేదు అవి చిన్న వస్తువులు కాబట్టి ఆదుకుంటాయి అరే ఒక్క రోజు కానీ రోగాలు వచ్చినట్టు చేస్తాను ఒక్క రోజా వారం రోజుల నుంచి కాదు ఇవాళ ఒక్క రోజు చదువుతున్నా మొన్న ఏం చేసిన మొన్న ఏది దొడ్డి కడుక్కుని వెళ్తారు గీయేలు మొన్న అంత చేస్తారు మరి ఏం రోగం బ్రష్ కొనుక్కు 20 రూపాయల వరకు బ్రష్ వస్తుంది ఇప్పుడు బ్రష్ కోసం అంతలో నన్ను కొట్టిపించేటట్టున్నావు పొద్దుగాల సూర్యుడు వెళ్ళక ముందే నన్ను దెబ్బ పడుతుంది సూర్యుడు వెళ్ళలేదా ఏందా సూర్యుడు గంత మంచిగా వెళ్ళిండు గంత సూర్యుడు వెళ్ళిండు నేను అబద్ధాలు ఆడటం చూపెడదాం అనుకుంటున్నావా ఉన్న చెప్తున్నా అబద్ధం ఏమున్నది నువ్వు చెప్పింది సూర్యుడు వెళ్ళలేదా చెప్పరు ముఖం కాడు కోడి కోయాలా కోడి కోయాలనా ఏడ పొలం కన్నా బాయ్ కాడ ఇక చూడు పొద్దుగాల ల్యాప్టాప్లోకి వెళ్ళి పొగలు ఎట్లా వస్తున్నాయి మంచిగా అబ్జర్వ్ చేయరు మొత్తం పొగలు వస్తున్నాయి ల్యాప్టాప్ పుస్తకం ఖరాబ్ అయింది ఏందా అని అనుకుంటారు కదా ఇక్కడ పాలు పెట్టినా కానీ ముచ్చట ఏందనంటే పొద్దుగాల లేచినాక మొహం కడుక్కొని ఎప్పుడు కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తా ఇక్కడ చూసుకుంటున్నట్టు ఓర్ని అమ్మ జీవితం మళ్ళీ ఒక కాపీరైట్ పడ్డా చూడరు ఇక వీడియో రిసీవ్డ్ కాపీరైట్ క్లెయిమ్ దేనికి పడ్డదంటే విలేజ్ సంక్రాంతి వీడియోకి ఇది ఎప్పుడో సంక్రాంతికి అప్లోడ్ చేసిన వీడియోకి ఇప్పుడు కాపీరైట్ వచ్చింది చూడరి ఇక గిట్లే ఉంటాయి కదా మన అన్నీ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే కాపీరైట్ అయితే తీసేసిన ఇలా మా పొలం కాడ పొలం కన్నా బాయి కాడ మా బాయి కాడ కోడి వద్దామని అనుకుంటాను సో మా పొలం కూడా మంచిగా అయిందా కాలేదా కూడా చూపిద్దాం ఎందుకంటే అంతకుముందు ఒక వీడియోలో చూసే ఉంటారు మీరు అక్కడక్కడ మొత్తం పోయిందని చెప్పినాం కదా అది మంచిగా అయిందో కాలేదో మేము మందు కొట్టి మళ్ళీ మందు వేసిన తర్వాత కవర్ అయిందా కవర్ కాలేదో కూడా చూపిద్దాం సో ఇప్పుడైతే ఇక స్నానం చేద్దాం ఇక మొత్తానికైతే పొలం కాడికి వచ్చేసినాం ఇగో కోడి కత్తి ఇంత చక్కెర గిలాసా ఊది బస్తీలు అన్ని వాటికి వచ్చినాం ఆరుష్ మన బావిలో చేపలు ఉన్నాయారా ఎన్ని ఉన్నాయి లొండే ఉన్నాయా 3 ఉన్నాయి 3 పెద్దవి 3 ఉన్నాయి ఇక చూడు మా పొలంలోకి వచ్చేసినాం ఇక గీదే పలసగా ఉన్నది కానీ అంతకుముందు ఎండిపోయినట్టు కనబడ్డా చూసారా ఇప్పుడు కొంచెం పచ్చగా అయింది మంచిగా అయింది మంచిగా ఇట్లా కవర్ అయింది కాబట్టి కొద్దిగా గమ్మత్ అనిపిస్తుంది లేకపోతే పొలం కాడికి రావాలంటేనే ఇక మంచిగా అనిపించబో చూడు ఆరుష్ని ఎట్లా ఎత్తుకున్నాను నీడలా కనబడుతుందా ఎన్ని ఉన్నాయిరా ఏడుంది అగ్గో ఉరుకుతుంది చూడు పోయిందా బొజ్జున్నాయా ఇలా మీద ఏం కూర ఆరుష్ మటనా మనకు కొద్దిగా ఎత్తావా అమ్మా కొంచెం ఉందా కొంచెమే ఉందా మరి నాకు వెయ్యావా ఎత్తావా వెయ్యి ఇక మూలకు ఉన్నాయి 2 చేపలు అవి కనబడుతున్నాయా మీకు అసలు 2 కనబడుతుంది ఆ మూలకి కోడి కోసినాం బబ్బులు చూడు రాగా ఏం చేసినాకంతే చూడురి బబ్బులు సంచి దేరా అని మా డాడీ ఆయనతో గద్దె మీద సంచి పెట్టిండు ఆయన సంచి పట్టుకురాక చూడాగు ఇక చీర నిరికిండి వెళ్తలేడు చూడురి ఇక గట్ల ఉంటుంది బబ్బులు చీర పట్టుకొని వచ్చిండు ఇక కడుకుంటా
ఏ పని చేసినా గింతేనారా బబ్బులు. నేనేమంటా ఒట్టిగా ఆడతలే గడ్డి కాబట్టి. గడ్డి కాబట్టి ఒడ్డు కనబడతలేదు కానీ మరి సంచి పట్టుకురమ్మని చెప్తే ఇప్పుడు చీరలో పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే లాజిక్ అయితే లాజిక్ కాదు, ఇప్పుడు నారుగుంజ చీరను సింపుడు అయింది. ఇప్పుడు ఏం కాదు, అది ఎట్లా చీక వచ్చింది. సో ఇక దారిగా ఇప్పుడు దీన్ని మంచిగా అండి. నువ్వే ఆడతావా? నువ్వే ఆడతావా? నేను అంతే మీరు వింటారానే. అండుతా అయిపోయి ఏముంది బాబాయ్, నేర్చుకో. ఒక్కసారి అండామంటే వస్తుంది. అంతే కొట్టినవు కోసినవు అండుడే వస్తుందారా? అది కూడా కరెక్టే. నువ్వు చెప్పినావుగా మినిమం ఎన్ని కిలో వెళ్తారా అనుకుంటున్నావు? కిలోన్నర వెళ్తుంది. అంతేనా? ఇక మొత్తానికైతే చికెన్ కొట్టుడు కూడా అయిపోయింది. చలో ఇక పోయి కొత్తపల్లి కాడ షూటింగ్ ఉన్నది, షూటింగ్ చేయాలి. షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక రాత్రి వచ్చి మళ్ళీ చికెన్ తినాలి, ఎందుకంటే షూటింగ్ కొద్దిగా మధ్యాహ్నం అన్న తింటాం కాబట్టి. ఖలాస్ చలో పా ఇక పోదాం పా. ఏమైంది బాబాయ్? ఏం కాదు మంచి రెడీ. ఇద్దరికి కాదురా నీ దండవరా నాన్న. నువ్వు ఫీల్ అయ్యానా? అరే ఏడువకే ఎందుకు ఎడుతున్నావు? నేను నచ్చినా కదా. ఏడవకు మంజు, నేను నచ్చినా కదా. ఎందుకు ఎడుతున్నావు చెప్పు. మా అందరిని వదిలిపెట్టి ఎట్లుండబోతుంది బావా? 6 సంవత్సరాలు, ఏదో 2 సంవత్సరాలు పోతావు అనుకుంటే 6 సంవత్సరాలు ఎట్లున్నావు బావా నువ్వు? అరే నేను ఒక్కనే ఉన్నా నానే దుబాయ్లా, నా లెక్క మస్తు మంది ఉన్నారే. ఎట్లా వదిలేసి ఉన్నావు బావా నన్ను? చూసిరా మొత్తానికి అయితే ఈరోజు ఇట్లా గడిచిపోయింది. సో వీడియో మంచిగా ఉందని అనుకుంటాన్నా. ఇట్లాంటి రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయర్రి. ఇట్లాంటి రెగ్యులర్ వ్లాగ్స్ నేను పెడుతూనే ఉంటా. సో 2 రోజులకో వీడియో 3 రోజులకో వీడియో పెడదామని అనుకుంటాన్నా. సో మీ సపోర్ట్ చేస్తే 100% నేను వీడియోస్ పెడతా. మేకింగ్ వీడియో మొత్తం పెట్టలేకపోయినా, ఎందుకంటే ఇక అది పెడితే అదే 15-20 నిమిషాల మేకింగ్ అవుతుంది. సో దానికి ఒక సపరేట్ వీడియో చేద్దామని చెప్పేసి మేకింగ్ వీడియో పెట్టలేదు. సో అది మ్యాటరు. ఈ వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.